హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు అయితే వ్లాగ్ ఫ్రైడే రోజే అండి. ఫ్రైడే ఇంకా ఎర్లీ మార్నింగే లేవాలి కదా, ఎందుకంటే పనులు చకచక అవ్వాలంటే తొందర లేస్తేనే మనకైతే పనులు తొందరగా అయిపోతాయండి. రోజు లేచే వారికంటే కొంచెం ఇంకొక 1 అవర్ లేవాలండి అట్లా ముందు. ఇంక ఈరోజు అయితే నేను మొత్తం బయట కడిగేసిన తర్వాత ఇక వాకిట్లోనైతే మొత్తం బయట రోడ్ మీదనైతే ఇట్లా ముగ్గు వేసుకున్నానండి. ఇంకా ముగ్గు అయితే ఇలా కొంచెం పెద్దగానే వేసానండి, మార్నింగే లేచిన కదా అని. ఇంక ఈరోజు ఇంకా బైకులు అవి ఏం పోకముందు అయితే నేనైతే ఇట్లా వీడియో తీసి అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ బయట వేస్తాం కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అందుకోసమే ఇంకా లోపల ముగ్గు అయితే చూపిస్తాయి. ఇక్కడనైతే గడప బదులు మేమైతే ఇట్లా అలంకరణ చేసుకుంటామండి, ఎందుకంటే బయట గడప ఏమి ఉండదు కదా మెట్ల దగ్గర, అందుకోసం ఇట్లా వేసుకుంటా. ఇంకా లోపలనైతే ఇట్లా వేసుకున్నానండి ముగ్గు అయితే ఇట్లా. ఇక్కడ ఇంత పెద్దగా వేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే ఇక్కడ వేసుకున్నా మనకి ఎవరు తొక్కే వాళ్ళు ఉండరు, అట్లనే ఉంటుంది కాబట్టి. ఇంకా గడప దగ్గర ఎంత మంచిగా వేసుకున్నా ఏం కాదండి. ఈరోజైతే ఇలా వేసుకున్నాను. ఇంకా నిండుగా పూలతోటి అయితే అలంకరణ చేసుకున్నా. ఇంకా నిత్య దీపారాధన అయితే అయిపోయిందండి. ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇట్లా మల్లెపూల మాలతోటి ఇంకా మందార పూలు చామంతి పూలతో ఇట్లనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు అయితే కామాక్షి అమ్మని ఇట్లా అలంకరణ చేసిన. ఇంకా అందరు అమ్మవార్లను కూడా మంచి అలంకరణ అయితే చేసిందండి. నాకు అలంకరణ చేసుడు పూజ చేసుకున్నాడు అయితే చాలా ఇష్టం అండి. ఇంకెంత ఓపిక అయినా తెచ్చుకొని చేస్తానండి, ఇంకా ఓపిక లేకున్నా ఇంకా రోజైతే ఇలానే చేసుకుంటానండి. ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రసాదాలు ఇంకా అవి ఇంకెక్కువ పనులు ఉంటాయండి. ఈరోజైతే తాంబూలం పెట్టుకున్న, అమ్మవారికి అయితే అష్టలక్ష్మి దీపాలు అయితే వెలిగించిందండి. ఇంక ఈరోజు అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజు అండి, వారాహి నవరాత్రుల్లో. ఇంకా అందుకోసమే ఈరోజు ఫ్రైడే కాబట్టి మేమైతే ఇంకా గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా మా ఆడపడుచు కూడా వచ్చింది కదా, ఇద్దరం కలిసి అయితే గుడికి వెళ్ళాలైతే అనుకున్నామండి. అందుకోసమే ఇంకా పూజ అయితే తొందర కంప్లీట్ చేసుకుంటున్నాం. తొందర కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. చాలామంది ఉంటారండి గుళ్ళు అయితే. ఇక్కడనైతే కుబేర లక్ష్మి దగ్గర డబ్బులు కూడా మార్చుకున్నానండి. ఇంకా అన్నపూర్ణమ్మకు కూడా ఇట్లా చామంతి పూలతోటి, ఇంకా గోమాతకు కూడా చామంతి పూలతోటి, ఇట్లా అష్టలక్ష్మికి కూడా మందార పూలు చామంతి పూలు అన్ని దేవుళ్ళని అయితే నేను ఇట్లా అలంకరణ చేసుకుంటానండి నిండుగా. కామాక్షి అమ్మ అయితే చూస్తేనే ఇట్లా మంచిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఈరోజే పెట్టుకున్నా కదా ఇంకా వెండి కామాక్షి అమ్మ దీపాన్ని. ఇంకా చూస్తుంటే చూడబుద్ధి అవుతుందండి. పూజ గది అయితే నిండుగా అలంకరణ చేసుకుంటే ఇంకా పూలు నిండుగా ఉన్న రోజైతే మంచిగా అనిపిస్తాయండి ఫొటోస్ అయితే. ఇంక ఈరోజు అయితే అమ్మవారికి అష్టోత్తరముగా ఇంకా 7వ రోజు కాబట్టి నేనైతే గవ్వలున్ను గోమతి చక్రాలతో అయితే అష్టోత్తరం చేసుకోవాలనుకుంటున్నానండి. ఇంకా అందుకోసమే ఇక్కడనైతే నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. ఇంకా అందులో 2 తమలపాకులు అయితే పెట్టుకొని పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసుకున్నానండి. ఈరోజు ఇంకా అమ్మవారి నవరాత్రుల్లో 7వ రోజు కాబట్టి నేనైతే ఇంకా అన్నపూర్ణమ్మ కాయనైతే పెట్టుకుంటున్నానండి. ఇంకా అన్నపూర్ణమ్మ కాయను ఇక్కడనైతే ఒకటి మారేడు దళం వెండిది ఉన్నదండి, ఇంకా అందుకే అదే యూజ్ చేస్తానండి పూజకైతే నేను. ఇక్కడనైతే ఇంకా మారేడు దళం వెండిది అయితే తీసుకొని ఇక్కడ నా పూజల్లోనైతే పెట్టుకుంటున్నానండి. ఇట్లనైతే వేసుకోవాలండి నిండుగా. ఇంకా నేను ప్రతి వారం అయితే ఏదో ఒక అష్టోత్తరం అయితే వేసుకుంటానండి. చిట్టి గవ్వలు కానీ ఇంకా కాయిన్స్ తోటి కానీ 5 రూపీస్ కాయిన్స్ తోటి కానీ ఇంకా ఏ ఒక్కటైతే అక్షంతలైనా పువ్వులతోటైనా ఎట్లనైనా వేసుకుంటానండి. ఇంక ఈరోజు మాత్రం నేనైతే గవ్వలతోటి చేసుకుంటున్నానండి, గవ్వలును గోమతి చక్రాలు. ఇంక ఇవన్నీ కూడా మీకైతే ఒకరోజు వ్లాగ్లోనైతే షేర్ చేస్తానండి. ఇంకా నా దగ్గర ఏ ఉన్నాయో ఏవేవి వాడుకోవచ్చు అనేది అయితే నేనైతే ఒకరోజు అయితే అన్నీ షేర్ చేస్తానండి. ఇక్కడనైతే ముందుగానైతే గవ్వలతోటి చేస్తున్నాను, ఇంకా అన్నీ కలిపే చేస్తున్నానండి. గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలేనండి. ఇంకా అందుకోసమే ఇవన్నీతోటైతే నేను ప్రతి శుక్రవారం మంగళవారం వీలున్నప్పుడల్లా చేసుకుంటానండి. శుక్రవారం అయితే కంపల్సరిగా చేసుకుంటానండి. ఇంక ఇట్లా పూజ అయితే చేసుకున్నాక నేనైతే ఇంకా అమ్మవారి టెంపుల్కి పోవాలని ఇట్లా అమ్మవారికి మొత్తం అయితే ఇట్లా పూజ చేసుకున్నానండి. ఇక్కడనైతే ఇంకా
ఇంకా మొత్తం అయిపోయినాక కూడా ఇట్లా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని అయితే ఇంకా ఒక పువ్వు కూడా పెట్టుకొని ఇంక ఇట్లనైతే మేము చేసుకుంటానండి నిండుగా. ఇంకా మంచిగా కనిపిస్తాయండి పూలతోటి అలంకరణ చేసుకుంటే, పువ్వులతోటి ఇట్లా ఫొటోస్ అయితే ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఇంకా దీపాలు కూడా నేనైతే ఎక్కువనే వెలిగిస్తానండి రోజు. ఇంకా 5 దీపాలు అయితే వెలిగించుకుంటానండి. ఇక్కడనైతే ఇంకా మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ధూపం అయితే వేస్తున్నానండి. ఇంకా అమ్మవారికి అయితే కంపల్సరిగా ధూపం అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నవరాత్రులు కాబట్టి నవరాత్రుల్లో వారాహమ్మ కూడా మన ఇంట్లో కొలువై ఉన్నట్టే అండి. అందుకోసమే ఇక్కడనైతే ధూపం వేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఈరోజు ప్రసాదంగానైతే పాలన్నం చేశానండి. ఇంకా పూజ అంతా అయిపోయినాక తులసమ్మ దగ్గర కూడా ఇట్లనైతే ఇంకా మొత్తం పూజ కంప్లీట్ చేసుకున్నానండి. తులసమ్మ దగ్గర కూడా ఇంకా దీపం ధూపం అట్లా చేసుకున్నా. ఇంకా సూర్య నమస్కారం కూడా వేసుకుంటున్నా. ఇంకా అమ్మవారికి ఇట్లా తులసి అమ్మవారికి కూడా ధూపం వేస్తానండి. ఇల్లంతా కూడా ధూపం వేస్తా. ఇంకా ఫ్రైడే వస్తే ఇంకా మేమైతే ఇప్పుడు గుడికి బయలుదేరుతున్నామండి. ఇక్కడనైతే మా ఆడపడుచు నేనైతే ఇద్దరం గుడికి బయలుదేరుతున్నాం. ఇక్కడనైతే ఇది జయదుర్గాదేవి ఆలయం అండి, దుర్గామాతది. ఇంకా ఇక్కడ చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. గుళ్ళో మాత్రం నీట్గా ఉంటుంది గుడి కూడా. ఇంకా అమ్మవారి ఇక్కడనైతే మంచిగా కొలువై ఉన్నది. చాలా పవర్ఫుల్ దేవుడు అండి. ఇంకే కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇంకా అందరు చెప్తూ ఉంటారండి. ఇక్కడనైతే మేమైతే ఇంకా ప్రదక్షిణ చేస్తున్నాం ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరనైతే ఇంకా దండం పెట్టుకొని ఇక్కడనైతే ప్రదక్షిణ చేస్తాం. ఈరోజైతే ఇంకా ఫ్రైడే కాబట్టి చాలామంది ఉన్నారండి. అసలు ఇంతమంది ఉంటారు అనుకోలే. మేము వచ్చే వరకు 9:30 అట్లా అయిందండి. ఇక్కడనైతే ఇంకా అమ్మవారి చీరలు అయితే ఇక్కడ రోజు బియ్యం పోసిన చీరలు అయితే ఇంకా భక్తులు తీసుకుపోతారని ఇక్కడనైతే అన్ని పెడతారండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు తీసుకుంటారని ఇంకా మా ఆడపడుచు కూడా ఒక చీర అయితే తీసుకున్నదండి. వచ్చిన కదా ఫస్ట్ టైం అని. ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఇక్కడనైతే ధ్వజస్తంభం ముందైతే ఇంకా నిమ్మకాయ దీపాలు అయితే వెలిగిస్తామండి. ఇంకెప్పుడైనా నేనైతే నవరాత్రుల్లో వచ్చి ఇక్కడనైతే అమ్మవారికి నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తామండి. అమ్మవారి టెంపుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. ఇంకా నవరాత్రులు కాబట్టి ఇంకా నేనైతే ఇలానే చేసుకుంటా. ఇక్కడనైతే నిమ్మకాయ దీపం వెలిగించుకోవడానికి నేనైతే ఇక అన్నీ తెచ్చుకున్నానండి. ఇంకా మనం ఎంత పూజలు చేసుకున్నా మన ఇంట్లో వాళ్ళు అందరు బాగుండాలనే కదా అండి. ఇలాంటివి అయితే ఇంకా అప్పుడప్పుడు చేసుకోవాలండి. దుర్గామాతకైతే నిమ్మకాయ దీపం అయితే చాలా ఇష్టం అండి. కానీ నిమ్మకాయ దీపం అనేది ఇంట్లో మాత్రం వెలిగించకూడదండి. నేనైతే నూనెతో వెలిగిస్తున్నాను. గుడి ఆవరణలోనే వెలిగించుకోవాలి. అది ధ్వజస్తంభం ముందు కానీ ఇంకా అమ్మవారి గడప ముందు కానీ అట్లా వెలిగిస్తారండి. ఇంకా ఆకులో ఇట్లా నిమ్మకాయలు రసం తీసేసి ఇట్లా నూనె పోసుకొని వత్తులు వేసుకొని దీపం అయితే వెలిగిస్తామండి. ఇంకా దీపానికి ఇట్లా పువ్వులు పసుపు కుంకుమ అక్షంతలు అట్లా పెట్టుకొని ఇంకా నేనైతే ఒక ప్రసాదంగా చిన్నది బెల్లం ముక్క తీసుకొచ్చి పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడనైతే ఇంకా మా ఆడపడుచు కూడా వెలిగిస్తుందని ఆమెకు కూడా ఇట్లా అరేంజ్ చేసిన. ఇంకా అమ్మనైతే ఈరోజైతే చాలా నిండుగా అలంకరణ చేశారు. ఇంకా చిన్నగానైతే వీడియో తీసిండండి. ఎందుకంటే గుళ్ళో అంత వీడియో తీయకూడదు కదా. ఇక్కడనైతే చాలా పబ్లిక్ ఉన్నారండి. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి అయితే లోపలికి వెళ్ళాలని ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టేసి అయితే లోపలికి వెళ్తున్నామండి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. మాది అర్చన అయితే అయిపోయింది. ఇంకా ఆడ కాసేపు కూర్చుందామని ఇంకా అయ్యగారు అయితే రేపైతే శాకాంబరి అవతారం ఏమన్నా కూరగాయలు తీసుకొస్తే తీసుకురండి, రేపు 8వ రోజు కదా, శాకాంబరి అవతారం చేస్తున్నాం, మార్నింగ్ కూరగాయలు తెచ్చియండి అని చెప్తున్నారు. ఇంకా వినుకుంటూ అక్కడే ప్రశాంతంగా కూర్చున్నామండి. గుడికి వస్తే ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలండి. ఇంకా నిదానంగానే కూర్చొని ఉండాలి. ఇంకా హడావిడి పడుతూ రావద్దండి. ఇక్కడనైతే మా ఆడబిడ్డ తీసుకున్న చీర అయితే ఇదేనండి. ఇంక ఇక్కడ మేమైతే కొంచెం సేపు ఇట్లా ఉన్నాం, ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఇక్కడ కాసేపు అయితే ఇట్లా ఉన్నామండి. గుడి అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఈ చెట్టుకు ఒక కథ ఉందండి. ఇదైతే కదంబ వృక్షం అండి. ఈ చెట్టు ఇక్కడ బాగా ఫేమస్ అండి. ఇక్కడ పూలు కూడా చాలా పూస్తాయి. ఇంకా ఒక్కసారి అయితే బాగా పూలతోటి డెకరేషన్ చేస్తారండి. కదంబ పూలు అమ్మవారికి ఇష్టమైన పువ్వు.
ఇక్కడనైతే మేము మాట్లాడుకుంటూ ఇంకా ఇట్లనైతే కూర్చొని ఉండమండి. ఇక్కడనైతే అయిపోయిందండి ఇంకా పూజ అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఇంకంతేనండి. బాయ్.